నమస్తే, నేను మీ జర్నలిస్ట్ బాలు బాలాజీ గౌడ్. ఇందూరులోని అతి పురాతన దేవాలయాల్లో ఒకటైనటువంటి ఏదైతే 100 స్తంభాల ఆలయానికి మనం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది అనడానికి ఇవాళ ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధుకి చూపించాలా. ఎందుకంటే తెలంగాణలో హిస్టారికల్ ప్లేసెస్, దాంతోపాటు హిస్టారికల్ దేవాలయాల్లో ఒకటైనటువంటి జైన ఆలయంగా మనం చెప్పుకోవాలా. సో ఇది దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి జైన ఆలయం. అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి బోధన్ వాసులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత సిగ్గుపడాల. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుపోతే మనం ఇంకెవరు కాపాడుతారు? మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు వచ్చి కాపాడుతారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలా. ఇది ఈ టెంపుల్ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇది మొఘల్ రాజులు ఎవరైతే, ఆ మొఘల్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధ్వంసం చేసినటువంటి ఆలయం. సో దీంట్లో ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఆలయం జైన ఆలయం. సో అప్పట్లో జైనులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టుకున్నటువంటి ఆలయంగా మనం చెప్తా ఉన్నాం. 100 ఏళ్ళ చరిత్ర కాదండి, దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర కలిగిన ఇక్కడ మీరు సిచ్యువేషన్ చూడండి. ఈ బొందలు, ఈ గడ్డలు ఏవైతే ఇవి మన ఉన్నాయో ఇవన్నీ కూడా సమాధులుగా పేరు చేసిన పరిస్థితి ఉంది. సో అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇట్లా పెట్టేసిర్రు. సో ఇవంతా కూడా వాళ్ళు ఇద్దేశారు అప్పట్లో మొఘల్ రాజులు ఎవరైతే ఉన్నారో. సో ఈ ఆలయం గురించి మాట్లాడుకుంటే జైన ఆలయం దాదాపు 100,000 ఏళ్ళ చరిత్ర, 5000 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి 100 స్తంభాల ఆలయంగా మనం చెప్పుకుంటున్నాం. ఈ ఆలయం పేరు గురించి మనం మాట్లాడుకుంటే ఇంద్ర నారాయణ దేవాలయం, అంటే సాక్షాత్తు ఆ విష్ణు దేవాలయంగా మనం చెప్పుకుంటాం. సో మరి ఈ గతి ఎందుకు పట్టింది బోధన్లో అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే బోధన్కి బోధన, దాంతోపాటు బహుధాన్యపురం అని చెప్పేసి చాలా పేర్లున్నాయి. కాకపోతే ఈ బహుధాన్యపురంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే చుట్టుపక్కల చూసినా ఎక్కడ చూసినా కూడా మీకు సమాధులే దర్శనమిస్తాయి. దేవాలయంలో సమాధులను చూసే దౌర్భాగ్య పరిస్థితిలో మన ఇందూరు ప్రజలున్నాం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఇక్కడ ఎక్కడ చూసినా అంతే మొత్తం. అంటే అప్పట్లో మొఘల్ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మన చరిత్రను పూర్తిగా సర్వనాశనం చేశారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఒక్కసారి ఇక్కడ రండి, ఇక్కడ మీకు సమాధి ఉంది. సో ఇదంతా సమాధి, ఇది సమాధే. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమాధులే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా మీకు కనిపించేటి అన్ని పూర్తిగా సమాధులే. सलाम वालेकुम गाइस, अपन राम मंदिर जामा मस्जिद के किस्से सुने थे. अब बोधन की जो पत्थर मस्जिद है ना, वो भी 400 साल पहले के थे, मंदिर थे के थे. एक बड़ा क्रिएटर आ गया अपने पास, सनातनी क्रिएटर है अपने लोकल का. జై శ్రీరామ్. ఇందూరులోని అతి పురాతన దేవాలయాల్లో ఒకటైనటువంటి బోధన్ 100 స్తంభాల గుడి. तो उन बोल रही है मंदिर थी फला फला फला. ఆలయం గురించి మాట్లాడుకుంటే ఇది ఒక జైన ఆలయం, ఇంద్ర నారాయణ స్వామి దేవాలయం. పాటు 400 నుంచి 500 ఏళ్లుగా ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. దాంతోపాటు అప్పట్లో మొఘలులు మన ఆలయాలు, దాంతోపాటు మన ఆచార సంప్రదాయాలను పూర్తిగా నాశనం చేశారు. మన ఆలయాలు बोलते ये पहले 400 साल का हिस्सा इसका आया कैसा पट्टेगन अपने, मेरे को भी मालूम है ना. तो खैर मैं भाई को कनेक्ट होता हूँ, पूछता हूँ कौन सी किताब में लिखे हुआ है, देखता हूँ. बोलो कौन से मुगल आके यहाँ पर कब्जा कर लिए, क्या कर लिए, मेरे को मालूम है ना. राइट गाइस, आप लोग भी मेरे को जरा ज्यादा से ज्यादा कमेंट कीजिए ताकि मैं इनके. శ్రీమాత్రే నమః. నేను మీ ఉదయ్ మహారాజ్. ముందుగా హిందూ బంధువులందరికీ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 6వ రోజు జరుపుకుంటున్నాము. అయితే నాకు ఇందాక ఒక వీడియో రావడం జరిగింది. నేను ఒక వీడియో ప్లే చేస్తాం. తర్వాత ఆ వీడియో విషయం గురించి మనం చర్చిద్దాం ఒక చిన్నగా. सलाम वालेकुम गाइस, अपन राम मंदिर जामा मस्जिद के किस्से सुने थे. अब बोधन की जो पत्थर मस्जिद है ना, वो भी 400 साल पहले के थे, मंदिर थे के थे. एक बड़ा क्रिएटर आ गया अपने पास, सनातनी क्रिएटर है अपने लोकल का. జై శ్రీరామ్. ఇందూరులోని అతి పురాతన దేవాలయాల్లో
ఒకటైనటువంటి బోధన్ 100 స్తంభాల గుడి कौन बोल रही है ये मंदिर थी फला 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 ఆలయం గురించి మాట్లాడుకుంటే ఇది ఒక జైన ఆలయం, ఇంద్ర నారాయణ స్వామి దేవాలయం. పాటు 400 నుంచి 500 ఏళ్లుగా ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. దాంతో పాటు అప్పట్లో మొఘలులు మన ఆలయాలు, దాంతో పాటు మన ఆచార సంప్రదాయాలను పూర్తిగా నాశనం చేశారు. మన ఆలయాలు वो तो ये पहले 400 साल का हिस्सा इसका आया कैसा पट्टेगन अपने मेरे को भी मालूम है ना तो खैर मैं भाई को कनेक्ट होता हूँ पूछता हूँ कौन सी किताब में लिखे हुआ है देखता हूँ वो लोग कौन से मुगल आके यहाँ पर कब्जा कर लिए क्या कर लिए मेरे को मालूम है ना राइट गाइस आप लोग भी मेरे को जरा ज्यादा से ज्यादा कमेंट कीजिए ताकि मैं इनके पास जाके वो किताब देख के वो जो ఈయన ఏం చెప్తున్నాడంటే మన బోధనలో ఏదైతే 100 స్తంభాల ఆలయం ఉన్నదో 100 స్తంభాల గుడి, ఇది గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ ఆలయం గురించి శిథిలావస్థలో ఉండిపోయింది అది. దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, కనీసం ఒక దీపం కూడా పెట్టేవాళ్ళు లేరు. అయితే దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అయితే ఈ పిల్లవాడు ఏం చెప్తున్నాడంటే, ఒక సనాతని వచ్చాడు ఈ ఆలయం గురించి మాట్లాడుతున్నాడు. ఇదేదో 400 సంవత్సరాల కింద ఏదో హిందూ దేవాలయం అట. మరి దీని ఒక చరిత్ర ఏమైనా ఉన్నదా, ఏదైనా పుస్తకం ఉన్నదా, మరి దానికి మాకు చూపిస్తే, రుజువు చూపిస్తే మేము కూడా అందరికీ షేర్ చేస్తాం కదా. మరి రమ్మనండి, లేకపోతే నేనే అతని దగ్గరికి వెళ్తాను, మాట్లాడదాం. ఇది ఎక్కడున్నది, ఏ పుస్తకంలో ఉన్నది, ఇది పత్తర్ మజీదు, ఇది దేవాలయం కాదు అనే విధంగా కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇది పుస్తకంలో ఉన్నదా, లేకపోతే చరిత్రలో ఉన్నదా, తవ్వకాలు చేస్తే ఏమైనా బయటపడుతుందా, ఇవన్నీ పక్కన పెడితే నేను చెప్పదలుచుకున్నది ఒకటే. మన హిందూ బంధువులందరికీ, అలానే మన బోధన్ ఊరు కమిటీ సభ్యులు ఉన్నారు, ఆ కమిటీ సభ్యులందరూ కూడా మనం అందరం కలిసికట్టుగా వెళ్ళి, ఏం లేదు దాని అది చరిత్రనా, పుస్తకంలో ఉందా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకు కావాల్సింది ఏంటంటే, అది పత్తర్ మజీదా, వాళ్ళ మజీదా, లేదా మన దేవాలయమా, అది ఇంద్రనారాయణ దేవాలయం అని చెప్పేసి మనకు తెలిసిన చరిత్ర. అయితే అది మన దేవాలయమా లేదా వాళ్ళ పత్తర్ మజీదా, ఇది మనకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు మనం కొట్లాడుకోవడం ఎందుకు, ఏం లేదు. దీని మీద ఆర్కియాలజిస్ట్ సర్వే జరగాలి, అంటే పురావస్తు శాఖ ఒక సర్వే జరగాలి. ఇది కోర్టులో సబ్మిట్ చేస్తే మరి ఆ సర్వే జరిగితే ఇది పత్తర్ మజీదా లేకపోతే దేవాలయమా అన్నది బయటపడుతుంది కదా. దానికి కామెంట్లు చేయడం ఎందుకు? కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక సర్వే జరగాలి. మనం అందరం కలిసికట్టుగా దాన్ని బయటకు తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. జై శ్రీరామ్. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ బాబు బాలాజీ గౌడ్. ఇందూరులోని అతి పురాతన దేవాలయాల్లో ఒకటైనటువంటి ఏదైతే 100 స్తంభాల ఆలయానికి మనం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది అనడానికి ఇవాళ ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధుకి చూపించాలా. ఎందుకంటే తెలంగాణలో హిస్టారికల్ ప్లేసెస్, దాంతోపాటు హిస్టారికల్ దేవాలయాల్లో ఒకటైనటువంటి జైన ఆలయంగా మనం చెప్పుకోవాలా. సో ఇది దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి జైన ఆలయం. అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి బోధన్ వాసులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత సిగ్గుపడాలి. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుపోతే మనం ఇంకెవరు కాపాడుతారు, మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు వచ్చి కాపాడుతారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలా. ఈ టెంపుల్ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇది మొఘల్ రాజులు ఎవరైతే, ఆ మొఘల్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధ్వంసం చేసినటువంటి ఆలయం. సో దీంట్లో ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఆలయం జైన ఆలయం. సో అప్పట్లో జైనులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టుకున్నటువంటి ఆలయంగా మనం చెప్తా ఉన్నాం. 100 ఏళ్ళ చరిత్ర కాదండి, దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర కలిగిన ఇక్కడ మీరు సిచ్యువేషన్ చూడండి. ఈ బొందలు, ఈ గడ్డలు ఏవైతే ఇవి మన ఉన్నాయో ఇవన్నీ కూడా సమాధులుగా పేరు చేసిన పరిస్థితి ఉంది. సో అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇట్లా పెట్టేసారు. సో ఇవంతా కూడా వాళ్ళు ఇద్దేశారు అప్పట్లో మొఘల్ రాజులు ఎవరైతే ఉన్నారో. సో ఈ ఆలయం గురించి మాట్లాడుకుంటే జైన ఆలయం దాదాపు 100,000 ఏళ్ళ చరిత్ర.
5,000 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి 100 స్తంభాల ఆలయంగా మనం చెప్పుకుంటున్నాం. దీన్ని ఈ ఆలయం పేరు గురించి మనం మాట్లాడుకుంటే ఇంద్ర నారాయణ దేవాలయం, అంటే సాక్షాత్తు ఆ విష్ణు దేవాలయంగా మనం చెప్పుకుంటాం. సో మరి ఈ గతి ఎందుకు పట్టింది బోధన్లో అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే బోధన్కి బోధన, దాంతోపాటు బహుధాన్యపురం అని చెప్పేసి చాలా పేర్లున్నాయి. కాకపోతే ఈ బహుధాన్యపురంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే చుట్టుపక్కల చూసినా ఎక్కడ చూసినా కూడా మీకు సమాధులే దర్శనమిస్తాయి. దేవాలయంలో సమాధులను చూసే దౌర్భాగ్య పరిస్థితిలో మన ఇందూరు ప్రజలున్నాం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఇక్కడ ఎక్కడ చూసినా అంతే మొత్తం. అంటే అప్పట్లో మొఘల్ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మన చరిత్రను పూర్తిగా సర్వనాశనం చేశారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఒక్కసారి ఇక్కడ రండి, ఇక్కడ మీకు సమాధి ఉంది. సో ఇదంతా సమాధి, ఇది సమాధే. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమాధులే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా మీకు కనిపించేటి అన్ని పూర్తిగా సమాధులే. सलाम वालेकुम गाइस। अपन ना राम मंदिर जामा मस्जिद के किस्से सुने थे। अब बोधन की जो पत्थर मस्जिद है ना, वो भी 400 साल पहले के थे, मंदिर थे के थे। एक बड़ा क्रिएटर आ गया अपने पास, सनातनी क्रिएटर है अपने लोकल का। జై శ్రీరామ్. ఇందూరులోని అతి పురాతన దేవాలయాల్లో ఒకటైనటువంటి బోధన్ 100 స్తంభాల గుడి तो उन बोल रही है मंदिर थी फला फला फला। ఆలయం గురించి మాట్లాడుకుంటే ఇది ఒక జైన ఆలయం, ఇంద్ర నారాయణ స్వామి దేవాలయం. పాటు 400 నుంచి 500 ఏళ్లుగా ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. దాంతోపాటు అప్పట్లో మొఘలులు మన ఆలయాలు, దాంతోపాటు మన ఆచార సంప్రదాయాలను పూర్తిగా నాశనం చేశారు. మన ఆలయాలు बोलते ये पहले 400 साल का हिस्सा इसका आया कैसा पट्टेगन अपने, मेरे को भी मालूम है ना। तो खैर मैं भाई को कनेक्ट होता हूँ, पूछता हूँ कौन सी किताब में लिखे हुआ है, देखता हूँ। बोलो कौन से मुगल आके यहाँ पर कब्जा कर लिए, क्या कर लिए, मेरे को मालूम है ना। राइट गाइस, आप लोग भी मेरे को जरा ज्यादा से ज्यादा कमेंट कीजिए ताकि मैं इनके శ్రీమాత్రే నమః. నేను మీ ఉదయ్ మహారాజ్. ముందుగా హిందూ బంధువులందరికీ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 6వ రోజు జరుపుకుంటున్నాము. అయితే నాకు ఇందాక ఒక వీడియో రావడం జరిగింది. నేను ఒక వీడియో ప్లే చేస్తాం. తర్వాత ఆ వీడియో విషయం గురించి మనం చర్చిద్దాం ఒక చిన్నగా. सलाम वालेकुम गाइस। अपन ना राम मंदिर जामा मस्जिद के किस्से सुने थे। अब बोधन की जो पत्थर मस्जिद है ना, वो भी 400 साल पहले के थे, मंदिर थे के थे। एक बड़ा क्रिएटर आ गया अपने पास, सनातनी क्रिएटर है अपने लोकल का। జై శ్రీరామ్. ఇందూరులోని అతి పురాతన దేవాలయాల్లో ఒకటైనటువంటి బోధన్ 100 స్తంభాల గుడి तो उन बोल रही है मंदिर थी फला फला फला। ఆలయం గురించి మాట్లాడుకుంటే ఇది ఒక జైన ఆలయం, ఇంద్ర నారాయణ స్వామి దేవాలయం. పాటు 400 నుంచి 500 ఏళ్లుగా ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. దాంతోపాటు అప్పట్లో మొఘలులు మన ఆలయాలు, దాంతోపాటు మన ఆచార సంప్రదాయాలను పూర్తిగా నాశనం చేశారు. మన ఆలయాలు बोलते ये पहले 400 साल का हिस्सा इसका आया कैसा पट्टेगन अपने, मेरे को भी मालूम है ना। तो खैर मैं भाई को कनेक्ट होता हूँ, पूछता हूँ कौन सी किताब में लिखे हुआ है, देखता हूँ। बोलो कौन से मुगल आके यहाँ पर कब्जा कर लिए, क्या कर लिए, मेरे को मालूम है ना। राइट गाइस, आप लोग भी मेरे को जरा ज्यादा से ज्यादा कमेंट कीजिए ताकि मैं इनके पास जाके वो किताब देख के वो जो ఈయన ఏం చెప్తున్నాడంటే, మన బోధనలో ఏదైతే 100 స్తంభాల ఆలయం ఉన్నదో, 100 స్తంభాల గుడి, ఇది గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ ఆలయం గురించి శిథిలావస్థలో ఉండిపోయింది అది. దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, కనీసం ఒక దీపం కూడా పెట్టేవాళ్ళు లేరు. అయితే దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అయితే ఈ పిల్లవాడు ఏం చెప్తున్నాడంటే, ఒక సనాతని వచ్చాడు, ఈ ఆలయం గురించి మాట్లాడుతున్నాడు. ఇదేదో 400 సంవత్సరాల కింద ఏదో హిందూ దేవాలయం అట. మరి దీని ఒక చరిత్ర ఏమైనా ఉన్నదా, ఏదైనా పుస్తకం ఉన్నదా, మరి దానికి మాకు చూపిస్తే, రుజువు చూపిస్తే మేము కూడా అందరికీ షేర్ చేస్తాం కదా. మరి రమ్మనండి, లేకపోతే నేనే అతని దగ్గరికి వెళ్తాను, మాట్లాడదాం. ఇది ఎక్కడున్నది, ఏ పుస్తకంలో ఉన్నది, ఇది పత్తర్ మజీద్, ఇది దేవాలయం కాదు అనే విధంగా కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇది పుస్తకంలో ఉన్నదా, లేకపోతే చరిత్రలో ఉన్నదా, తవ్వకాలు చేస్తే ఏమైనా బయటపడుతుందా, ఇవన్నీ పక్కన పెడితే నేను చెప్పదలుచుకున్నది ఒకటే. మన హిందూ బంధువులందరికీ, అలానే మన బోధన్ ఊరు కమిటీ సభ్యులు ఉన్నారు, ఆ కమిటీ సభ్యులందరూ కూడా మనం అందరం కలిసికట్టుగా వెళ్ళి, ఏం లేదు అది చరిత్రనా, పుస్తకంలో ఉందా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకు కావాల్సింది ఏంటంటే, అది పత్తర్ మజీదా, వాళ్ళ మజీదా, లేదా మన దేవాలయమా
అది ఇంద్రనారాయణ దేవాలయం అని చెప్పేసి మనకు తెలిసిన చరిత్ర. అయితే అది మన దేవాలయమా లేదా వాళ్ళ పత్తర్ మజీదా, ఇది మనకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు మనం కొట్లాడుకోవడం ఎందుకు, ఏం లేదు. దీని మీద ఆర్కియాలజిస్ట్ సర్వే జరగాలి, అంటే పురావస్తు శాఖ ఒక సర్వే జరగాలి. ఇది కోర్టులో సబ్మిట్ చేస్తే మరి ఆ సర్వే జరిగితే ఇది పత్తర్ మజీదా లేకపోతే దేవాలయమా అన్నది బయటపడుతుంది కదా, దానికి కామెంట్లు చేయడం ఎందుకు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక సర్వే జరగాలి, మనం అందరం కలిసికట్టుగా దాన్ని బయటకు తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. జై శ్రీరామ్.